హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెను ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ స్మోకీ బ్రింజాల్ కర్రీ. ఇంకా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఒక 2 పెద్ద సైజు వంకాయలు తీసుకొని దానికి ఆయిల్ రాసేయాలన్నమాట. చిన్న బేబీస్‌కి రాస్తాం కదా! ఆయిల్ మసాజ్ చేస్తాం కదా! సేమ్ అట్లానే ఈ వంకాయకి కూడా ఆయిల్ మసాజ్ చేయాలి. టొమాటోస్‌కి సేమ్ ఆయిల్ రాసేసి, పచ్చిమిర్చికి కూడా ఆయిల్ రాసేయాలి. మధ్యలో కట్ చేసుకొని వంకాయని ఆ మధ్యలో ఎల్లిపాయలు పెట్టాలి. దాన్ని గూడా మనం స్టవ్ మీద ఇట్లా పెట్టేసి కాలుస్తే టేస్ట్ బావుంటుంది. ఇంకా టొమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ గూడా స్టవ్ మీదనే కాల్చాలి. ఓకే. ఇట్లా కాల్చిన తర్వాత వంకాయని, టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చిని సైడ్‌లో పెట్టేసేసుకొని వంకాయకున్న స్కిన్‌ని మొత్తం పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసిన తర్వాత మనం వాటిని పీసెస్ లాగా కట్ చేయాలి. ఆ! ఇదేంటి అంటే మనకి నార్త్ సైడ్ బా బ్యాంగన్ కా భర్త అనేసి అంటారు. సో, ఇది మనం చేస్తున్న రెసిపీ కాబట్టి మనకు నచ్చిన పేరు పెట్టొచ్చు కదా! అందుకనేసి స్మోకీ బ్రింజాల్ కర్రీ అని నా స్టైల్‌లో పెట్టాను. మీకు నచ్చిన స్టైల్‌లో మీరు ఇలానే చేసేసి ఇంకా ఏదన్నా ఇంకా కొత్త పేరుతో మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి. ఓకేనా? టొమాటోస్, మిర్చి ఇవన్నీ గూడా కట్ జేసుకొని, ఇది స్కిన్ పీల్ చేసేసినంక ఆనియన్స్‌ని గూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, టొమాటోస్‌ని గూడా చిన్నగా కట్ చేసేసుకోవాలింకా. దీంట్లో మనకి పెద్దగా మసాలాలు గూడా పట్టించాలి అది ఇది అనేసి అట్లా ఏమీ లేదు. దీనిలో జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఇంకా కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఇవ్వే ఇంగ్రీడియెంట్స్. ఇంకా వేరే ఏ మసాలా అవసరం లేదు. మనం కొద్దిగా పాన్‌లో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయినంక కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి, మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా ఎల్లిపాయలున్నాయి గదా! అవి దాంట్లో వేసేసి ఒకసారి కలుపుతూ ఫ్రై జేసుకోవాలి. ఇంకా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్, సాల్ట్ తగినంత వేసేసుకొని, కారం నాకైతే ఒక టేబుల్ స్పూన్ సరిపోయింది. ఇంకా ఒకవేళ స్పైసీ కావాలంటే మీరు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇంక మనం కట్ చేసుకున్న టొమాటోస్ గూడా యాడ్ చేసేసుకొని కలపండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది గదా! ఇంక నెక్స్ట్ ఉంటుంది వేరే లెవెల్. టొమాటోస్ ఆయిల్‌లో కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. మూత పెట్టేసుకుంటూ, కలుపుకుంటూ అలానే కొద్దిసేపు అలా మగ్గనివ్వండి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఈ వంకాయ ఏదైతే ఉందో దాన్ని గూడా వేసేసి, ఒక్క టీ స్పూన్ ధనియా పౌడర్ ఏసేసి, కొద్దిసేపు అట్లా మగ్గనివ్వండి కర్రీని కొంచెం బాగా. ఇంకా ఈ కర్రీ అంతా కలుపుతూనే మనం కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. బావుంది గదా! ఇంకా ప్లేటింగ్ చేసేసుకుంటే చూసారా ఎంత వచ్చింది గదా! అసలు టేస్ట్ గూడా అద్దిరిపోయిందండి అసలు. మనం రైస్‌తో గానీ, చపాతీతో గానీ దేనితో అయినా తినేయొచ్చింక. నచ్చిందా? మరింకేంటి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ గైస్. థాంక్ యూ. బాయ్.